మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కన్నుల పండుగగా పంబ ఆరట్ మహోత్సవం. హన్మకొండ పోలీసులకు జలకిచ్చిన గంజాయి ముఠా. హైదరాబాద్లో భారత్ ఫ్యూచర్ సిటీ గేట్ వద్ద సందర్శకులకు వెల్కమ్ చెప్పిన జపాన్ ఎక్స్‌మ్యాన్ రోబో. విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్త. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట మండలంలోని లక్నపల్లి గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు బస్టాండ్ సెంటర్లలో వరంగల్ జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఓటు చైతన్య అవగాహన కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఓటంటే నీ ఇంట్లో కొత్త వెలుగురా, ఓటంటే ఒక్క పూట తినే తిండి కాదురా, ఓటంటే ఒక్క పూట తినే తిండి కాదురా, ఓటంటే తరతరాల దేశ భవిత సోదరా, ఓటంటే 500 నోటు కాదురా, ఓటంటే భావితరం బతుకు బాటరా. డబ్బుకు మందుకు నీవు ఓట్లు అమ్ముకుంటే గెలిచినాక ఎవరు నీ ముఖం చూడరంతే, గెలిచినాక ఎవరు నీ ముఖం చూడరంతే. నిజాయితీగా ఓటు వేసి నిక్కదీసి అడుగు, సమస్యల సంఖ్యలు తెగిపోతాయి చూడు. నిజాయితీగా ఓటు వేసి నిక్కదీసి అడుగు, సమస్యల సంఖ్యలు తెగిపోతాయి చూడు. అమ్ముడు పోయేంత వరకు అభివృద్ధి జరగదు, తరతరాలు మారిన నీ తలరాత మారదు, తరతరాలు మారిన నీ తలరాత మారదు. ఓటంటే కులం కాదు, ఓటంటే మతం కాదు, ఓటంటే కులం కాదు, ఓటంటే మతం కాదు, ఓటంటే రాజ్యాంగం మనకిచ్చిన ఆయుధం, మనకిచ్చిన ఆయుధం. ఓటంటే 500 నోటు కాదురా, ఓటంటే భావితరం బతుకు బాటరా, ఓటంటే తాగేది మందు కాదురా, ఓటంటే నీ ఇంట్లో కొత్త వెలుగురా. సమర్థుడికి ఓటు వేస్తే సమాజం మారుతుంది, సమాజం స్థాపనకై ఇంటి ముందు కస్తుంది. ఓటంటే 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 బాధ్యత, ఓటంటే ఓటంటే మనిషి బతుకున్న ఆయుధం, బతుకున్న ఆయుధం. ఓటంటే 500 నోటు కాదురా, ఓటంటే భావితరం బతుకు బాటరా, ఓటంటే భావితరం బతుకు బాటరా. భూపాలపల్లి జిల్లాలో అవినీతి వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి అవినీతిని నిర్మూలిద్దాం, దేశాన్ని అభివృద్ధి చేద్దామనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీని ఎస్పీ గారు జెండా ఊపి ప్రారంభించారు. అవినీతి వ్యతిరేక ర్యాలీలో విద్యార్థులతో కలిసి ర్యాలీలలో ఎస్పీ గారు పాల్గొనడం జరిగింది. విద్యార్థుల్లో అవినీతి పట్ల అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక లెక్చరర్లు, అవగాహన సమావేశాలు, పోస్టర్ ప్రదర్శనలు ఏర్పాటు చేసి అవినీతి ప్రభావం, పారదర్శకత అవసరం, చట్టపరమైన అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
Today is International Anti-Corruption Day. ఇంటర్నేషనల్ అంటే ఏంటో అర్థం తెలుసా మీకు? తెలుసా? యాంటీ కరప్షన్ డే అంటే ఏంటో తెలుసా మీకు? దినోత్సవం. అవినీతి అంటే ఎస్, లంచం. ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఇవ్వకుండా మనం ఆ ఉద్యోగి దగ్గరికి మన పనుల నిమిత్తం వెళ్తాం. అది ఏ శాఖ అన్న అయి ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు. సో వాళ్ళ డిపార్ట్మెంట్స్ కొన్ని సేవలు ప్రజలకు అందిస్తూ ఉంటారు. వాటిని పొందడానికి మనం ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి జీతం వస్తూ ఉంటుంది, వాళ్ళు పని చేయాలి. కానీ అడుగుతారు, మీరు డబ్బులు ఇస్తేనే మేము మీ బర్త్ సర్టిఫికేట్ ఇస్తాం, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం, లేదు అంటే ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తాం, సమ్ ఆర్ ద అదర్ థింగ్. అట్లా మీ దగ్గర డబ్బులు అడుగుతారు. అడిగి తీసుకున్న తర్వాత పని చేస్తారు. కొంతమంది చేయకపోవచ్చు. ఇది చట్ట విరుద్ధం. అందరూ డబ్బులు తీసుకోకుండా వాళ్ళ డ్యూటీ ఏదైతే ఉంటుందో ఆ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇది ప్రజలకు తెలియాలి. ఎవరైతే గవర్నమెంట్లో పనిచేస్తున్నారో వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా మీరు పని చేయించుకునే హక్కు మీకున్నది అని తెలియాలి. ఆ రైట్ మీకున్నది అని కూడా ప్రజలకు తెలియాలి. దానికి సంబంధించి మనం ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇదే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా భయం అనేది ఉండాలి. అంటే మీరు తప్పు చేసి డబ్బులు తీసుకొని దొరికితే మీకు శిక్ష పడుతుంది. ఇది నాన్ బెయిలబుల్ కేసెస్. ఏసీబీ కేసెస్ ఏవైతే ఉంటారో, మీరు దొరుకుతారో డబ్బులు తీసుకొని, ఇవి నాన్ బెయిలబుల్ కేసెస్. ఇందులో దొరికిన వాళ్ళకు బెయిల్ రాదు. సో ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ కేసెస్లో. అదే కాకుండా ఇమీడియట్గా గవర్నమెంట్ ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తారు ఫస్ట్. సో శాలరీ కూడా సరిగా రాదు. దీనికి తోడు పరువు కూడా పోతుంది సమాజంలో. సో దిస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్సో కీప్ ఇన్ మైండ్. గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ప్రజలు వాళ్ళ హక్కులు ఏమున్నాయో వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకొకటి గవర్నమెంట్ ఉద్యోగులు డబ్బులు తీసుకోకుండా పని చేయాలి. మీరు తీసుకొని పని చేస్తే చట్టం ఎంత కఠినంగా ఉంటుందనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలి. సో దిస్ స్టూడెంట్స్ షుడ్ ఆల్సో నో. మీకు కూడా తెలిసి ఉండాలి. ఫర్ దట్ పర్పస్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మిడిదల మండలం కానుకుంట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పూడూరు సుధాకర్ యాదవ్ తరపున గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటూ మళ్లీ నన్ను గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మరియు వెంకటేశం గౌడ్ మరియు కుమార్ గౌడ్ మరియు మండల పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నాకు ఒకటే అర్థమైంది, మేము పోటీ చేస్తే నేను జడ్పీటీసీగా, భూదయ్య ఎంపీటీసీగా, విజయలక్ష్మి ఎంపీటీసీగా పోటీ చేసింది. నేను 25 సంవత్సరాల కిందనే చెప్తున్నా, మేము మండలంలో అన్ని ఓడిపోయినాం. మాకు ఇక్కడ నాయకులు లేరు, పెద్ద నాయకులు లేరు, అంత పిల్లలు. అయినప్పటికీ కూడా రెండు ఎంపీటీసీలు గెలిచినాం. భూదయ్య గెలిచిండు, విజయలక్ష్మి గెలిచింది. మేమందరం కూడా ఆశ్చర్యపోయినాం డిస్టిక్ లో. అరే కానుకుంటలే ఏంది, సుదర్శన్ ఉండే, అప్పుడు నారాయణ రెడ్డి ఉండే, పెద్ద పెద్ద నాయకులు ఉండే, గొప్ప నాయకులు ఉండే, వాళ్ళందరినీ కాదని
వస్తారు మైనార్టీ మహిళలు కూడా వన్ సైడ్ ఉందండి, ఒక సైడ్ అయినా ఇక్కడైనా ఒక వన్ సైడ్ ఉందండి. దయచేసి ఆ మహిళల్లో కలవండి. టిఫిన్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ రావాలి. టిఫిన్ చేయని వాళ్ళు పోయి టిఫిన్ చేసి రండి. ఉన్నది టిఫిన్ ఉంది. కండువాలు మెడలు వేసుకోండి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని గ్రామ పంచాయతీ ఎన్నికల హన్మకొండ జిల్లా సాధారణ పరిశీలకులు శివకుమార్ నాయుడు అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మొదటి విడత మండలాలలో 3వ ర్యాండమైజేషన్ పూర్తి చేసిన అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో కలిసి ఎన్నికల పరిశీలకులకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడారు. అదోనిని జిల్లా చేయాలని మరియు అదోని మండలం పునర్విభజన చేయాలని కోరుతూ ప్రజా సంఘాల రాజకీయాల పార్టీ నాయకులు ఆధ్వర్యంలో కర్నూలులో డిమాండ్ చేశారు. కర్నూలులోని డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆసుపత్రి సమావేశ మందిరంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. అదోనిని 4 మండలాలుగా విభజించి నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని అదోని జిల్లా సాధన సమితి నాయకులు కోరారు. ఎంతో వెనుకబడిన అదోనిని జిల్లా చేస్తే అభివృద్ధి చెంది వలసలు నివారించవచ్చని తెలిపారు. అదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని, పాలకులు స్పందించి జిల్లా ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఎందుకంటే జిల్లా అయితే ఆటోమేటిక్ గా ఉద్యోగాలు పెరుగుతాయి, కంపెనీలు వస్తాయి, చిన్న చిన్నవి కాలేజీలు పెరుగుతాయి, విద్యా విధానంలో మార్పులు వస్తాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా అభివృద్ధి జిల్లా కేంద్రానికి ఒక పల్లెటూరు నుంచి ఒక జిల్లా కేంద్రానికి వెళ్ళి వాళ్ళే పని చేసుకుని వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా పెద్ద పని ప్రతి ఒక్క దానికి కూడా కర్నూలుకి రావాల్సి ఉంటుంది. మనం దాదాపు 150 కిలోమీటర్లు ఉన్నప్పుడు రాలేక కొంతమంది ఆ పనులు కూడా విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి మనం. అందుకోసమని మనకు ఖచ్చితంగా జిల్లా చేస్తేనే మనం అభివృద్ధి చేయాలి. మనకి ఇప్పుడైతే మనం ఏం సంపాదించుకున్నాం, ఇప్పుడు పెద్దరివాణి మండలాన్ని ఎలా సంపాదించుకున్నాం అలానే జిల్లాని కూడా ఖచ్చితంగా సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే నాకు పెద్దరికందరూ నా ధన్యవాదాలు. ఇప్పుడు గిరిజన వాళ్ళు కూడా పాల్గొనాల్సిన గిరిజన వాళ్ళు దారిలో ఉన్నారు. వెంకట గారు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా కానీ ఒక సెంటర్ అయితే మండలం కావచ్చు, జిల్లా కావచ్చు, అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మా పోరాటం అంచెలంచెలుగా మేము ఉధృతం చేయడం ద్వారా, అదేవిధంగా సంబంధిత మంత్రులను, అధికారులను కలిసి మా మొర వినిపించుకోవడం ద్వారా, ముఖ్యంగా ఆదోనిలో 28/10/2025 తేదీన ఆదోని మండల పునర్విభజన భాగస్వాముల సదస్సు ఒకటి జరపడం జరిగింది. అందులో ప్రధానంగా మేము మ్యాప్తో సహా మేము చూపించడం జరిగింది. మేమంటే ఆదోని మండలానికి సంబంధించినటువంటి పెద్ద హరివాణం, సంతేకూళ్ళూరు, ఎడవళ్ళి, బళదూరు, చిన్న హరివాణం, చిన్న గోనెహాళ్, హనవాడ్ ఈ గ్రామాలతో పాటు మన పొరుగు మండలమైనటువంటి ఒడగుంద మండలంలోని ఇంగళదహాళ్, ఎండిహళ్ళి, పెద్ద గోనెహాళ్, కొందవాగిలి, గిజ్జెల్లి 5 గ్రామాలు, అదేవిధంగా కౌతాళ మండలంలోని కుంఠాళ్ అనే ఒక గ్రామం. ఈ 13 గ్రామాలతో పాటు ఇంకో గ్రామం హెబ్బటం కూడా ఉండింది.
హెబ్బటం కూడా మా మ్యాప్లో పెట్టుకున్నాం. కానీ వాళ్ళకు సందిగ్ధత వ్యక్తం చేసేందుకు ఈ 13 గ్రామాలనే మేము కోరుతూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఉదాహరణ చెప్పాడు, అయ్యా ఆలూరుకు 6 మండలాలు ఉన్నాయి, పత్తికొండకు 5 ఉన్నాయి, ఎమ్మినూరుకు 3 ఉన్నాయి, మంత్రానికి 4 ఉన్నాయి. నాకేమో ఒకే మండలం ఉంది, నాకు 2 కోట్లు వస్తే వాళ్ళకు 12 కోట్లు, 8 కోట్లు, 6 కోట్లు వస్తుంది. ఆ పరిస్థితి ఏమని చెప్పేసి గట్టిగా అడగడంతో కలెక్టర్ గారు అయినా అదన నిధులు ఇచ్చినా కూడా దాని మీద పట్టుబట్టి ఆయన సందర్భంలో అడగడం జరిగింది. మేము కోరేదల్లా ఆదోని కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని ఆదోని జిల్లా చేయాలని, అదేవిధంగా పెద్ద అరివాణం, పెద్ద తుమ్మడం కాకుండా ఇంకా 2 మండలాలు ఏవైనా కూడా చేయొచ్చు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ కేంద్రాల నుంచి లేదు, ఆరేకల్ మండలంలో ప్రతిపాదన కూడా వచ్చింది అప్పట్లో. కాబట్టి 4 మండలాలుగా చేసిన అవసరం ఉంది, జిల్లాగా చేసిన అవసరం ఉంది. అంటే ఇంతకుముందే చెప్పారు, ఆదోనికి సంబంధించి సార్ రాష్ట్రంలో 42 గ్రామాలు, 42 వార్డులు ఉన్నాయి. దీనికంతా ఒకే ఎంఆర్ఓ. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఒకే ఎంఆర్ఓ, అది పనులు ఎలా జరుగుతున్నాయి, ఏమవుతున్నటువంటిది ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని మా నిజమైన కోరిక, మా శాస్త్రీయమైన కోరికను కోరుకుంటూ మేమేం చెప్తున్నామంటే, ఖచ్చితంగా మాకు నీటి వసతికి సంబంధించి ఈ గ్రామాలకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం కూటమిలో దిగివచ్చి ఆదోని జిల్లాను, అదేవిధంగా ఆదోని మండలాన్ని 4 మండలాలుగా విభజించాల్సిన అవసరం ఉంది. ఇది మీరు చేయకపోతే ప్రజాగ్రహానికి గురి కావడం తప్పదు. అప్పుడే చెవి చూశారు. జనగామ జిల్లా లింగాలగనపురం మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించారు. కల్లెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏల నిర్మలామూర్తి గెలిపించాలని కోరారు. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అమ్మా అందరూ అటు వెళ్ళాలి. అమ్మలు అందరూ 1 సైడ్ రావాలి. ఇక్కడ ఉన్నారు అమ్మ, మీరు రాజు మూడే రాజు మనకి అమ్మ తలుచుకోవద్దా, తలుచుకోవాలా లేదా? అదేవిధంగా ఇవాళ మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సులలో అభ్యర్థి సోదరి ఏలే నిర్మల గారు ఎన్నికల ప్రచారంలో నాతో పాటు ఈ గ్రామానికి వచ్చేసిన ఇతర మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, నేను ఎమ్మెల్యే అయి 2 సంవత్సరాలు అవుతున్నది. మొదటిసారిగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా వచ్చాను. మొదటిసారి నాకు అవకాశం లభించింది. ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఏ రకంగా పనిచేస్తున్నానో, ఎంత నిజాయితీగా ఉంటున్నానో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు లింగాలగనపురం మండలంలో దేవాదుల కాలువ యొక్క పనులు పూర్తి చేయించి
లింగాలగనపురం మండలంలోని చాలా గ్రామాలకు గోదావరి జలాలు తీసుకొచ్చి మీ చెరువులను కుంటలను నింపి 2 పంటలకు సాగునీరు అందిస్తున్న విషయాన్ని దయచేసి గమనించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా 45 లక్షల రూపాయలతోని సీసీ రోడ్లు వేసుకున్నాం. 45 లక్షల రూపాయలతోని వివిధ పనులు చేసుకున్నాం. అవి కాకుండా దాదాపు 21 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకున్నాం. వాస్తవంగా మీకు 25 ఇల్లు ఇచ్చాను, కానీ అందులో 4 అర్హత లేక కొట్టుడు పోతే 21 ఇల్లు మన కళ్యాణ్ గ్రామానికి వచ్చాయి. మళ్ళీ 2వ విడత ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి. ఆ 2వ విడత ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు కళ్యాణ్ పెద్ద గ్రామం కాబట్టి ప్రత్యేక దృష్టితో కళ్యాణ్ గ్రామానికి 40 ఇందిరమ్మ రేషన్ కార్డ్స్ తీసుకొని రేషన్ షాప్స్ పోయి దొడ్డు బియ్యం తెచ్చుకునేది. మనం ఆ దొడ్డు బియ్యము ముఖవాసన ఉండేది, నూకలు ఉండేది. ప్రియమైన నాయకుడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి నా యొక్క నమస్కారములు. మన గ్రామ ప్రజలందరికీ అమ్మలారా, అక్కలారా, చెల్లలారా, తమ్ములారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. యాటి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చేతులెత్తి మొక్కుతున్నాను. హన్మకొండ పోలీసులకు జలకిచ్చిన గంజాయి ముఠా, పోలీసుల కస్టడీ నుండి కళ్లుగప్పి పరార్. హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఘటన. గంజాయి కేసులో 4 అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న నార్కోటిక్స్ పోలీసులు. గంజాయి ముఠాను హన్మకొండ పోలీసుల కస్టడీకి తరలింపు. నిన్న ఉదయం 5 గంటలకు పోలీస్ స్టేషన్ రైటర్ రూమ్ డోర్ పగలగొట్టి పరార్. వెళ్తూ డాల్ఫిన్ హాస్పిటల్ గల్లీలో ఓ బైక్ చోరీ చేసి పారిపోయిన దుండగులు. పరారైన గంజాయి స్మగ్లర్లు శివరాజ్, ప్రకాష్, నాగరాజుల కోసం గాలిస్తున్న పోలీసులు. 25 లక్షల విలువ చేసే గంజాయి, హాష్ ఆయిల్, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్మగ్లర్ల పరారీ అంశాన్ని కప్పిపుచ్చేందుకు ముప్పు తిప్పలు పడుతున్న హన్మకొండ పోలీసులు. కస్టడీ నుండి స్మగ్లర్లు పరారు కావడంతో హన్మకొండ పోలీసుల తీరుపై విమర్శలు. పరారయ్యారా లేక వదిలేశారా అంటూ లోకల్గా తీవ్ర చర్చ. హైదరాబాద్ శివార్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదిక ప్రవేశద్వారం వద్ద సందర్శకులను పలకరిస్తున్న జపాన్కు చెందిన ఎక్స్మ్యాన్ అనే రోబో. గుంటూరులో శ్రీకృష్ణుని విగ్రహం తొలగించేందుకు మున్సిపల్ అధికారుల యత్నం. విగ్రహం తొలగించవద్దు అంటూ అడ్డుకుని ఆందోళనకు దిగిన భక్తులు. విగ్రహం మరో చోట ప్రతిష్ఠించేందుకు కొంత సమయం ఇవ్వాలని డిమాండ్.
దిమ్మె 4 మూలలో పసుపు అంటుకోవడానికి వీల్లేదు. చుట్టూ కొక్కైన్ పెట్టి తీసుకుంటావో ఏం చేసుకుంటావో మా సంబంధం లేదు. ఏదైనా పడేసుకో చుట్టుతో పట్టబోనా రైతు వచ్చేపాటికి కుదరకేగా అందుకోసమే ఇది మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.